నేను మీ కావ్య. సో యూనివర్సిటీల పరిస్థితి ఎట్లా ఉంది అనే దానికంటే కూడా యూనివర్సిటీకి ఒక మహర్దశ వస్తుంది ముఖ్యమంత్రి అడుగుపెట్టుడుతోటి అని చెప్పడం బెటరమే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ ఓయూలో అడుగుపెట్టిందే లేదు. సో అట్లాంటిది రేవంత్ రెడ్డి ఇది రెండోసారి ఓయూకి వెళ్లడంతో పాటు 1000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిండు. కానీ భారీ బందోబస్తు దాదాపు 500కు పైగా పోలీసు సిబ్బంది మధ్య 1000 కోట్ల రూపాయల అనౌన్స్మెంట్ జరిగింది. కాకపోతే 3 లక్షల పైగా ఉండే అక్కడ చదువుకున్న విద్యార్థులలో కనీసం ఒక 500 మంది కూడా లేకుండా మీటింగ్ కండక్ట్ చేయడం అనేది ఎవరి అభిప్రాయ సేకరణ జరుగుతుంది, ఎవరి సమస్యలు బయట పెడతారు. సో వాళ్ళకుండే సమస్యలు తెలియాలన్నా లేదంటే అక్కడ వాళ్ళకి ఇంకా ఎట్లాంటి వసతులు కావాలి అని విద్యార్థుల నుంచి తెలియాలన్నా విద్యార్థులే కదా అక్కడ ఉండాలి. కానీ వాళ్ళు లేకుండానే మీటింగ్ జరిగింది. సో ఇవాళ జరిగిన మీటింగ్లో కూడా చాలా మంది అఫీషియల్స్తోనే ఆ ఠాగూర్ ఆడిటోరియం కూడా నిండిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. సరే, ఈ సమస్యలన్నీ కాసేపు పక్కన పెడితే సో 1000 కోట్ల రూపాయల నిధులతోటి ఓయూలో ఏమేం అభివృద్ధి జరగబోతుంది, సో దానికి సంబంధించిన ఒక డెడ్ లైన్ కూడా విధించారు. అంటే 24 నెలలు 2 సంవత్సరాల్లో పూర్తిగా వసతి గృహాలు ఏవైతే శిథిలావస్థలకు చేరుకున్నాయో అవి, అండ్ వాటిల్లో ఉండే కిచెన్స్కి సంబంధించి పనులు, అండ్ లైబ్రరీకి సంబంధించిన పనులు, అండ్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ల్యాబ్కి సంబంధించిన ఆ ఇష్యూ, సో ఇవన్నీ కూడా 1000 కోట్ల రూపాయల నిధులతో ఇవన్నీ ఇంకా ఉస్మానియాలో ఉండే సమస్యలకు చెక్ పెట్టే అవకాశం అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. సో దాంతోపాటు విద్యార్థులకు ఇంకేం కావాలి, ఏం వసతులు కావాలి, అండ్ ఇంకా అక్కడ బోధనకు సంబంధించి ఇష్యూస్ ఇంకేమన్నా ఉన్నాయా, ఇట్లాంటివన్నీ కూడా తెలియాలంటే విద్యార్థులు అయితే అక్కడ ఉంటేనే అట్లీస్ట్ సీఎం వరకు వాళ్ళ సమస్యలు గొంతు పిలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండే కాసిం సారు ఆయన అపాయింట్ చేసిన ఆయనని, వీసీ గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేసిన ఆయనని, ఈవెన్ ముఖ్యమంత్రి కూడా చెప్పింది ఏంటంటే ఇక్కడ నిధులు అడగడానికి కూడా వాళ్ళు సంకోచిస్తున్నారు, వాళ్ళ పేదరికం అడ్డొస్తుంది. అట్లాంటప్పుడు ఇంకా వాళ్ళ యూనివర్సిటీలో ఉండే సమస్యలు తీసుకొని ముఖ్యమంత్రికి చెప్పే అవకాశం ఎక్కడుంది, వాళ్ళకంత ధైర్యం ఎక్కడుంది? సో వాళ్ళ నుంచి కూడా ముఖ్యమంత్రికి సమస్యలు జరిగే అవకాశమే ఇక్కడ లేదు. సో మరి ముఖ్యమంత్రి సమస్యలపైన స్పందించాలి, తెలుసుకోవాలి అంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది? అక్కడ సాధ్యమయ్యే పరిస్థితి ఉందా? ఎందుకంటే అక్కడ వీసీ చెప్పట్లేదు, ప్రిన్సిపల్ చెప్పట్లేదు, సిబ్బంది చెప్పట్లేదు. సో ఈవెన్ ముఖ్యమంత్రి నోటితోటే, ఇది నేను చెప్తున్న మాట కాదు, ముఖ్యమంత్రి నోటితోటే ముఖ్యమంత్రి చెప్పిన సందర్భం. ఎందుకంటే మొహమాట పడుతున్నారు, 5 కోట్ల లేదంటే 10 కోట్ల అని అడుగుతున్నారు. పెద్దగా ఆలోచించాలి అంటే వాళ్ళ పేదరికం అడ్డొస్తుంది. సరే, వాళ్ళ పేదరికం అడ్డొస్తుందా, వాళ్ళకి మొహమాటం అడ్డొస్తుందా, లేదంటే గవర్నమెంట్ త్రూ రిక్రూట్మెంట్ అయినరో, లేదంటే ఇంకెవరైనా సిఫారసు చేస్తే రిక్రూట్ అయిందో, ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికైతే వాళ్ళు సమస్యలు చెప్పడంలో ముఖ్యమంత్రికి ఫెయిల్యూర్ అనే క్లియర్ కట్ ముఖ్యమంత్రి చెప్పిన మాటతో అయితే ఇలా అర్థమైంది. మరి వాళ్ళుండే సమస్యలు తెలవాలంటే అక్కడ చదువుతున్న విద్యార్థులతో మాట్లాడితేనే చెప్తారు. మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి అంటే నిన్న అర్ధరాత్రి నుంచే అరెస్ట్ల పర్వం కంటిన్యూ అయింది. పోనీ బీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా గొడవ చేస్తారు అని వాళ్ళని అరెస్ట్ చేశారంటే సరే, దాన్ని సబబే. కాకపోతే ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు వాళ్ళ సమస్యలు విన్నవించుకునే అవకాశం ఉన్న సందర్భంలో విద్యార్థి సంఘాలను మొత్తం అరెస్ట్ చేసి జైళ్ళలో పెడితే ఇంకేం చెప్తారు? విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తరలిస్తే ఇంకెట్లా తెలుస్తాయి సమస్యలు తెలిస్తే అభివృద్ధి పదంలో ఓయూ నడుస్తుంది. నిజంగానే ముఖ్యమంత్రి అన్నట్టు ప్రపంచంలో ఉండే ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీల పేర్లు ఎట్లా చెప్తారో తెలంగాణ గడ్డ మీద ఉండే ఉస్మానియా యూనివర్సిటీ పేరు కూడా అట్లా చెప్పుకోవాలంటే ఫస్ట్ విద్యార్థులే ఉండాలి. వాళ్ళ సమస్యల గురించి ప్రశ్నించాలి, లేదంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అడగాలి. నిరసన తెలుపుతారో ఇంకేదైనా తెలుపుతారో పక్కన పెట్టాలి. సో ఇవేవీ లేకుండా మొత్తానికి మీటింగ్ అయితే కంప్లీట్ అయింది. అయితే ఇందులో సీఎం ప్రసంగంలో కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అవి చాలా కూడా యూనివర్సిటీకి ఉపయోగపడే కొన్ని అయితే ఇంకొంతమందిని ఉద్దేశిస్తూ మాట్లాడిన సందర్భం. సో అది బీఆర్ఎస్ని ఎప్పుడు ఎక్కడ ఏ డయాస్ పైన ముఖ్యమంత్రి ఎక్కినా తిట్టడం అనేది క్వైట్ కామన్. దాని గురించి వాళ్ళు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ప్రసక్తి కూడా అనవసరం. కానీ ఇక్కడ నిరుద్యోగుల గురించి చేసిన కమెంట్సే నిరుద్యోగుల్లో హీట్ ఎక్కిస్తున్న పరిస్థితి. సో నిరుద్యోగులకు సంబంధించి 60,000 ఉద్యోగాలు మేము వచ్చిన తర్వాత సో మిగతా ఉద్యోగాలకు కూడా మేము నోటిఫికేషన్లు వేస్తున్నాం. కానీ ఏ రాష్ట్రంలో లేని మాకు నోటిఫికేషన్లు ఇన్నిగడం ఒకటేసారి వద్దు అని రోడ్డుపైకి వచ్చి నిరుద్యోగులే నిరసన తెలుపుతున్నారు. అటు దిల్సుఖ్నగర్లో అదే పరిస్థితి, చిక్కడపల్లి సెంట్రల్ సర్కిల్లో కూడా అదే సిచ్యువేషన్స్ ఉంది అని అంటున్నారు. కానీ పాపం వాళ్ళు చదువుకుంటున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తారో నోటిఫికేషన్స్ ఇవ్వండి అని బ్రతిమలాడుకునే పరిస్థితి, ధర్నాలు చేసే పరిస్థితి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అనే పరిస్థితి, మాకు ఉద్యోగాలు ఇస్తే మా ఉద్యోగాలు మేము చేసుకుంటాం, ఈ నిరసనలే మాకు వద్దు అని విజ్ఞప్తులు చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి ఇట్లాంటి కమెంట్స్ చేయడం అనేది నిరుద్యోగులని ఇంకా నిరుత్సాహానికి గురి చేసే పరిస్థితి. ఎందుకంటే మనకి దీక్షా దివాస్కి ఒక రోజు ముందు అంటే నవంబర్ 28 అర్ధరాత్రి ఎల్బీ నగర్లో ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుందో తెలియదు,
జాబ్ క్యాలెండర్ పైన స్పష్టత లేదు అని కూడా ఆయన చెప్పిన సందర్భం వాళ్ళ స్నేహితులందరూ కూడా బయటపెట్టారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మళ్ళీ ముఖ్యమంత్రి ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సో ఈ కమెంట్ తో పాటు నిరుద్యోగులకు సంబంధించి దాదాపు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వేయబోతున్నాం అన్నారు. సో దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా 2 లక్షల నోటిఫికేషన్ అంటారు, కానీ ఆ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారనే స్పష్టత ప్రభుత్వం దగ్గర లేదు. ఈవెన్ ముఖ్యమంత్రి దగ్గర లేకపోవడం అనేది నిరుత్సాహానికి గురి చేస్తుంది. అండ్ దాంతోపాటు ప్రైవేటు ఉద్యోగాలు 1,50,000 పైగా ప్రైవేటు ఉద్యోగాలు ఈ 24 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం క్రియేట్ చేసింది అని చెప్తున్నారు. సో ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసేవాళ్ళు, నోటిఫికేషన్ ఎదురు చూసేవాళ్ళు. ఇవి రెండు రావు అంటే కనీసం ప్రైవేటు ఉద్యోగాలు చేసుకోవాలని ఆలోచించే వాళ్ళకు కూడా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు లేవు అనే పరిస్థితి. అండ్ దాంతోపాటు హైదరాబాద్లో హైటెక్ సిటీ అందరు కూడా తెలిసిందే, ఐటీ రంగానికి పెట్టింది పేరు. సో అట్లాంటి ఐటీ రంగంలో కూడా లే ఆఫ్స్ ప్రకటించడంతో అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు నిరుద్యోగులు. మరి ప్రైవేటు ఉద్యోగాలు దాదాపు 1,50,000 పైగా ప్రైవేటు ఉద్యోగాలను సృష్టించిండ్రు అంటే ఇప్పుడు ఉండే నిరుద్యోగం దాదాపు ఒక 20% అయినా తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఇంకా ఎందుకు నిరుద్యోగం తగ్గట్లేదో 20% కూడా కనీసం. అండ్ మళ్ళీ నిరుద్యోగులు నిరుత్సాహం గురై కొంతమంది ఊర్లలోకి వెళ్ళిపోయి హైదరాబాద్లో కష్టాలు పడలేక ఇంకొంతమంది పార్ట్ టైం జాబ్లు చేసుకుని ఇవన్నీ కూడా వాళ్ళకి దొరికిన దారులు వాళ్ళు వెతుక్కుంటూ పోతున్నారు. మరి ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎవరు చేరిండ్రు, ఎప్పుడు చేరిండ్రు, ఇంతమంది ఉద్యోగ సృష్టి ఎక్కడ జరిగింది ఈ 2 సంవత్సరాల్లో అనేది అందరూ ఆలోచిస్తున్నారు. ఏ కంపెనీలలో ఏ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఇలా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఎక్కడ ఏ కొత్త కంపెనీ స్థాపించింది, హైదరాబాద్లోనే స్థాపించిందా లేదంటే జిల్లాలో ఏమైనా ఉన్నాయా, మండల స్థాయిలో ఏమైనా పెట్టిందా అని గూగుల్లో సెర్చ్ చేసి మరీ వెతుక్కునే పనులు పడ్డారు వాళ్ళ నిరుద్యోగులు. సో ఇట్లాంటి కామెంట్స్ ముఖ్యమంత్రి చేయడంలో అసలు పూర్తిగా అవాస్తవం అని కొట్టిపడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇంకొకటి, డ్రగ్స్ గంజాయి హైదరాబాద్లో విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా పాన్ డబ్బాలలో కూడా గంజాయి డ్రగ్స్ అమ్మే పరిస్థితికి దిగజారింది. సో దాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించడం అనేది అందరూ కూడా అభినందిస్తున్నారు. అండ్ దాంతోపాటు దానికి సంబంధించిన ఈగల్ టీం పెడితే బీఆర్ఎస్ ఈగల్ టీం ఎందుకు తీసి పడేసే అన్నారు. కానీ ఎవరు ఎక్కడ ఈగల్ టీంని తీసేయాలి అండ్ అసలు ఇట్లాంటి టీమ్సే అవసరం లేదు అన్న సందర్భం లేదు. అండ్ దాంతోపాటు జూనియర్ కాలేజీలలో కూడా డ్రగ్స్ గంజాయికి యువత అలవాటు పడుతున్నారు అని ముఖ్యమంత్రి అన్న మాట చాలా సీరియస్గా తీసుకోవాలి. డ్రగ్ కంట్రోల్ సంబంధించిన అథారిటీస్ కావచ్చు, పోలీస్ అథారిటీస్ కావచ్చు, అట్లాంటివన్నీ కూడా తెలంగాణ నుంచి నిర్మూలించాలి అని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అండ్ దాంతోపాటు హైడ్రాకి సంబంధించిన కూడా ఇవాళ ప్రస్తావన వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే సభలో భాగంగా. సో హైడ్రాకి సంబంధించి ముఖ్యమంత్రి ప్రస్తావిస్తున్నప్పుడు ఫామ్ హౌస్లు ఏవైతే కట్టుకున్నారో సో ఫామ్ హౌస్లు తొలగించడానికి హైడ్రాని తీసుకొస్తే హైడ్రా ఎందుకు తీసేయండి అని మాట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నారు. సో హైడ్రా తీసేయండి అని పెద్దలు ఎవరు కూడా బయటకు వచ్చి ధర్నాలు రోడ్ మీద చేసిన సందర్భం లేదు. ఎప్పుడైతే హైడ్రా బుల్డోజర్లు హై రేజ్ అపార్ట్మెంట్లు అండ్ హైటెక్ సిటీ లాంటి ప్లేసెస్లో చెరువుకు ఒక 10 అడుగుల దూరం కూడా లేకుండా కట్టుకున్న అపార్ట్మెంట్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, వీటిపైన ఎందుకు హైడ్రా బుల్డోజర్లు పోవట్లేవు. అండ్ దాంతోపాటు తిరుపతి రెడ్డి స్టే తెచ్చుకొని హ్యాపీగా ఉన్నాడు, ఎటువంటి కూల్చివేతలకు సంబంధించి కావచ్చు హైడ్రా నోటీసులు పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ అదే పేదిళ్ళు అమీన్పూర్ దగ్గర కావచ్చు, లేదంటే మూసి ఒడ్డున ఉండేవాళ్ళు కావచ్చు, లేదంటే కుక్కట్పల్లి దగ్గర ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కబ్జా కోరులుగా చిత్రీకరించి వాళ్ళ ఇళ్ళని ఎప్పుడైతే కూల్చేసారో సో అప్పుడు బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా కలిసి వచ్చింది. ఈటలు కూడా చాలా మల్కాజ్గిరిలో ఎప్పుడైతే హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేసారో ఈటలు కూడా అక్కడికి వచ్చి ఈ కూల్చివేతలని ఆపేయాలి అంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. సో హైడ్రాకు సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ నిజంగానే వ్యతిరేకించింది, కానీ పేదింట్లకు వెళ్ళినప్పుడు వ్యతిరేకించింది తప్ప ఇన్కన్వెన్షన్ కూల్చేసినప్పుడు ఎప్పుడు కూడా ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి ఇన్కన్వెన్షన్ మీరు ఎందుకు కూల్చేసారు, హైడ్రా ఆపండి అని చెప్పిన సందర్భం లేదు. అండ్ హైడ్రా తీరుని కేవలం ప్రతిపక్షాలు మాత్రమే కాదు, ప్రజలు మాత్రమే కాదు, సంఘాలు మాత్రమే కాదు, అండ్ ఈవెన్ కోర్టులు కూడా తప్పుపట్టే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే హైడ్రా ఎటువంటి ప్రణాళిక లేకుండా కూల్చుకుంటూ పోతే హైదరాబాద్ మొత్తం ఒక్కో రాత్రి కంప్లీట్గా ఖాళీ చేస్తారా అనే ప్రశ్నలు కూడా రంగనాథ్కి ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్. అండ్ దాంతోపాటు బతుకమ్మ కుంటకు సంబంధించి కావచ్చు, ఇంకో చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్లు మీరు నిర్ధారించక ముందే పేదోళ్ళ ఇండ్లపైకి బుల్డోజర్లు మీరు ఆదివారాల పూట ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మీరు విచారణకు వస్తారా లేదంటే మీపైన యాక్షన్ తీసుకోవాలా, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలా అని కూడా రంగనాథ్ని ప్రశ్నించింది. అంటే ఇక్కడ కోర్టును కూడా తప్పు పడుతున్నారో ఏందో ముఖ్యమంత్రి అయితే తెలియదు. సో మొత్తానికైతే ఇందులో ఈ 10 సంవత్సరాలు పోనీ అంతకుముందు సంవత్సరాలు మనం కలుపుకున్నా ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి అడుగు పెట్టకున్నా ఓయుకు మాత్రం ఒక వరాల జల్లు కురిపించింది. ఒక చారిత్రక కట్టడంగా మాత్రమే ఓయు మిగిలిపోకుండా యూనివర్సిటీ సమస్యలు కూడా పరిష్కరించే భాగంగా ఓయు అడుగులు వేయడం అనేది అందరూ కూడా అప్రిషియేట్ చేసే విషయం.